తోట రంగురంగుల పూలతో నిండి ఉంది. ఫ్రిడ్జ్ కూరగాయలతో నిండి ఉంది. ఉద్యానవనం పక్షులతో నిండి ఉంది. ఆకాశం నక్షత్రాలతో నిండి ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఫుల్ ఆఫ్ను ఉపయోగిస్తాం. ఫుల్ ఆఫ్ అంటే నిండి ఉండడం. బుట్ట యాపిల్స్తో నిండి ఉంది. బుట్ట యాపిల్స్తో నిండి ఉంది. ద బాస్కెట్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాపిల్స్. ద బాస్కెట్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాపిల్స్. తోట రంగురంగుల పూలతో నిండి ఉంది. తోట రంగురంగుల పూలతో నిండి ఉంది. ద గార్డెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. ద గార్డెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. ఆమె బ్యాగ్ పుస్తకాలతో నిండి ఉంది. ఆమె బ్యాగ్ పుస్తకాలతో నిండి ఉంది. హర్ బ్యాగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బుక్స్. హర్ బ్యాగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బుక్స్. ఫ్రిడ్జ్ కూరగాయలతో నిండి ఉంది. ఫ్రిడ్జ్ కూరగాయలతో నిండి ఉంది. ద ఫ్రిడ్జ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్. ద ఫ్రిడ్జ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్. గది పొగతో నిండి ఉంది. గది పొగతో నిండి ఉంది. ద రూమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్మోక్. ద రూమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్మోక్. ఉద్యానవనం పక్షులతో నిండి ఉంది. ఉద్యానవనం పక్షులతో నిండి ఉంది. ద పార్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ బర్డ్స్. ద పార్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ బర్డ్స్. ఆకాశం నక్షత్రాలతో నిండి ఉంది. ఆకాశం నక్షత్రాలతో నిండి ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.